హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 2 సర్వీసెస్ కోసం 783 పోస్టులతో నోటిఫికేషన్ను రిలీజ్ చేశారు. సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ను చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఇమీడియట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం. అలాగే ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 18th జనవరి నుండి అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. 16th ఫిబ్రవరి 5 PM లోపు మనము అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంటే లాస్ట్ డేట్ 16th ఫిబ్రవరి 5 PM అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్, మల్టీ జోన్ లేదా జోనల్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఏజ్ లిమిట్, అలాగే పే స్కేల్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోన 11 వేకెన్సీస్ కేటాయించారు. వీరికి 43,490 రూపీస్ నుండి 1,18,230 రూపీస్ వరకు శాలరీని కేటాయించారు. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వారికి 59 వేకెన్సీస్ కేటాయించారు. వీరికి 42,300 నుండి 1,15,270 వరకు శాలరీని కేటాయించడం జరిగింది. నాయబ్ తహసీల్దార్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారికి అయితే 98 పోస్టులను కేటాయించారు. వీరికి 42,300 నుండి 1,15,270 వరకు శాలరీని కేటాయించడం జరిగింది. సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ వారికి అయితే 14 వేకెన్సీస్ కేటాయించారు. వీరికి కూడా శాలరీ 42,300 నుండి 1,15,270 రూపీస్ వరకు కేటాయించారు. అసిస్టెంట్ రిజిస్టర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఫర్ కోఆపరేషన్ అండ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వారికి అయితే 63 వేకెన్సీస్ కేటాయించారు. వీరికి కూడా 43,490 రూపీస్ నుండి 1,18,230 రూపీస్ వరకు శాలరీని కేటాయించారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ వారికి అయితే 9 వేకెన్సీస్ కేటాయించారు. వీరికి 42,300 నుండి 1,15,270 రూపీస్ వరకు శాలరీని కేటాయించడం జరిగింది. మండల్ పంచాయత్ ఆఫీసర్ ఇన్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారికి అయితే 126 వేకెన్సీస్ కేటాయించారు. వీరికి 43,490 రూపీస్ నుండి 1,18,230 రూపీస్ వరకు శాలరీని కేటాయించడం జరిగింది. వీరికి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుండి 44 ఇయర్స్ వరకు ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి 97 వేకెన్సీస్ కేటాయించారు. వీరికి ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ వరకు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 38,890 రూపీస్ నుండి 1,12,510 రూపీస్ వరకు వీరికి శాలరీని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వారికి 38 వేకెన్సీస్ని కేటాయించారు. 38,890 రూపీస్ నుండి 1,12,510 రూపీస్ వరకు వీరికి శాలరీని కేటాయించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారికి అయితే 165 వేకెన్సీస్ని కేటాయించారు. వీరికి కూడా శాలరీ 38,890 రూపీస్ నుండి 1,12,510 రూపీస్ వరకు కేటాయించడం జరిగింది. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేటివ్ సెక్రటరియట్ వారికి 15 వేకెన్సీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి అయితే 25 వేకెన్సీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్ వారికి అయితే 7 వేకెన్సీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి 2 వేకెన్సీస్ కేటాయించారు. వీరందరికీ శాలరీ 38,890 రూపీస్ నుండి 1,12,510 రూపీస్ వరకు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ జువెలైన్స్ కరెక్షన్ సర్వీస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డెవలప్మెంట్ వారికి 11 వేకెన్సీస్ కేటాయించారు. వీరికి 42,300 నుండి 1,15,270 వరకు శాలరీని కేటాయించడం జరిగింది.
అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి అయితే 17 వేకెన్సీస్. వీరికి 45,960 రూపీస్ నుండి 1,24,150 రూపీస్ శాలరీని కేటాయించడం జరిగింది. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి 9 వేకెన్సీస్. వీరికి 45,960 రూపీస్ నుండి 1,24,150 వరకు శాలరీని కేటాయించారు. అలాగే అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ వారికి 17 వేకెన్సీస్ కేటాయించారు. వీరికి కూడా సేమ్ శాలరీ 45,960 రూపీస్ నుండి 1,24,150. మొత్తం వేకెన్సీస్ 783. సో నెక్స్ట్ ఇక్కడ ఏజ్ మెన్షన్ చేశారు. మినిమం 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 44 ఇయర్స్ వరకు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 3 ఇయర్స్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి అయితే 3 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఫీజు కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, అలాగే ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 200 రూపీస్, ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపీస్ ఉంటుంది. ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉంటారో వారందరూ ఎగ్జామినేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఓన్లీ 200 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే కట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ను ఎలా సబ్మిట్ చేయాలన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. స్టెప్ 1లో మనము టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే వారు టీఎస్పీఎస్సీ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్తో లాగిన్ అయ్యి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టీఎస్పీఎస్సీ ఐడిను మర్చిపోయి ఉంటే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడి ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆధార్ నంబర్ను మరియు డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి మీ టీఎస్పీఎస్సీ ఐడిను పొందవచ్చు. అలాగే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన ఈ పోస్ట్కి అప్లై చేసుకున్నట్లు కాదు అన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారు ఓటీపీ మరియు ఎస్ఎంఎస్లను పొందడానికి మొబైల్ నంబర్ను మరియు ఈమెయిల్ ఐడిను యాక్టివ్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టెప్ 2లో అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయడానికి టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ మరియు ఓటీపీలతో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ సాఫ్ట్ కాపీని రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అయినా, ఓటర్ ఐడి అయినా, పాస్పోర్ట్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, బ్యాంక్ పాస్బుక్ అయినా, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్ని సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫస్ట్ క్లాస్ నుండి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ అయితే వారికి సంబంధించిన సర్టిఫికేట్, హ్యాండిక్యాప్డ్ వారైతే వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మనకు సేవ్ అండ్ పే బటన్ వస్తుంది. మనం ఆ బటన్ను క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్కు వెళ్ళవలసి ఉంటుంది. మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ అప్లికేషన్ ఫామ్ను ఎడిట్ చేసుకోవచ్చు. స్టెప్ 3లో అప్లికేషన్ ఫీజును పే చేయవలసి ఉంటుంది. స్టెప్ 4లో ఫీ పే చేసిన తర్వాత మనం ఇచ్చిన అన్ని డీటెయిల్స్తో పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది ఫర్దర్ రెఫరెన్సెస్ కోసం. దీంతో అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ కంప్లీట్ అవుతుంది. సో ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయ్యారో వారిని ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది. అక్కడ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్, అలాగే హాల్ టికెట్, అలాగే ఫోటో ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అయినా, ఓటర్ ఐడి అయినా, పాస్పోర్ట్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, బ్యాంక్ పాస్బుక్ అయినా, తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కు సంబంధించిన అన్ని సర్టిఫికెట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. అలాగే ఫస్ట్ క్లాస్ నుండి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్, అలాగే డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్, ఫీ ఎగ్జంప్షన్ కోసం మన అన్ఎంప్లాయిడ్ అని ఒక సర్టిఫికెట్ తీసుకెళ్లవలసి ఉంటుంది, సర్వీస్ సర్టిఫికెట్, అలాగే
స్పోర్ట్స్ పర్సన్ వారైతే వారికి సంబంధించిన రిజర్వేషన్ సర్టిఫికేట్స్, తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్స్, తర్వాత ఈడబ్ల్యూఎస్ వారైతే ఇన్కమ్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. వెరిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేసామో ఆ డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అప్లోడ్ చేసి ఉండవలసి ఉంటుంది. ఏవైనా డాక్యుమెంట్స్ టాలీ అవ్వలేదంటూ వారిని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. ఈచ్ పోస్ట్కి, అన్ని పోస్టులకి యూజీసీ నుండి రికగ్నైజ్డ్ అయిన డిగ్రీ ఉంటే సరిపోతుంది. అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వారికైతే డిగ్రీ ఉండాలి, లేదా తెలంగాణ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ లేదా డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీనైనా చేసి ఉండాలి. డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ జువెలైన్ కరెక్షనల్ సర్వీస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డెవలప్మెంట్ వారికైతే డిగ్రీ చేసి ఉండాలి, సోషల్ వర్క్ లేదా సైకాలజీలోన, లేదా ఎంఏ అయినా చేసి ఉండాలి సోషల్ వర్క్ లేదా సైకాలజీలోన, లేదా ఎంఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ క్రిమినాలజీ ఆర్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్లోనైనా చేసి ఉండాలి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వారికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారు. హైట్ 167.6 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు. చెస్ట్ 86.3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు. విమెన్కి అయితే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఎస్టీ లేదా అబోరిజినల్ ట్రైబ్స్ వారికైతే మెన్స్కి అయితే హైట్ 160 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు. చెస్ట్ కనీసం 80 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది. విమెన్కి అయితే హైట్ 150 సెంటీమీటర్స్ ఉండవలసి ఉంటుంది. ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్కు సెంటర్స్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. 33 ఊర్లలో సెంటర్స్ను కేటాయించారు. మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కనీసం 12 సెంటర్లను మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లోనైతే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ కూడా 2.5 hours ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2లో అయితే హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, అందులో నుండి టాపిక్స్ సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ నుండి 50 క్వశ్చన్స్ వస్తాయి. ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ ఉంటుంది. అందులో నుండి 50 క్వశ్చన్స్ వస్తాయి. సోషల్ కల్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ ఉంటుంది. అందులో నుండి 50 క్వశ్చన్స్ వస్తాయి. దీనికి కూడా ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 2.5 hours ఉంటుంది. 150 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 3లో అయితే ఎకనామీ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకనామీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఉంటుంది. అందులో నుండి 50 క్వశ్చన్స్ వస్తాయి. ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది. అందులో నుండి 50 క్వశ్చన్స్ వస్తాయి. ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ నుండి 50 క్వశ్చన్స్ వస్తాయి. దీనికి కూడా ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 2.5 hours ఉంటుంది. 150 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 4లోన తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ద ఐడియా ఆఫ్ తెలంగాణ ఉంటుంది. అందులో నుండి 50 క్వశ్చన్స్ వస్తాయి. మొబిలైజేషన్ ఫేజ్ ఉంటుంది. అందులో నుండి 50 క్వశ్చన్స్ వస్తాయి. టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది. అందులో నుండి 50 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 150 క్వశ్చన్స్ ఇస్తారు. దీనికి కూడా 2.5 hours ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఉంటుంది. 150 మార్క్స్కి ఉంటుంది. మొత్తం 600 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీ, స్పోర్ట్స్ మెన్స్ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి 40% మార్క్స్ రావాల్సి ఉంటుంది. బీసీ వారికి 35% మార్క్స్ రావాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 30% వస్తే సరిపోతుంది. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 16th February 2023 5 PM లోపు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్లో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.